అమెరికాలో రాజకీయ హింస ఎంతగా పెరిగిపోతుందో మరోసారి రుజువైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత సన్నిహితుడైన కన్సర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ యూటాలో జరిగిన ఒక కాలేజీ కార్యక్రమంలో కాల్పులకు బలైపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చార్లీ కిర్క్ మరణ వార్తను ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ యువజన సంస్థ సహ వ్యవస్థాపకుడు సీఈఓ అయిన 31 ఏళ్ల కిర్క్ను గొప్ప వ్యక్తి, ఒక లెజెండ్ అంటూ కొనియాడారు. అమెరికా యువత హృదయాన్ని చార్లీకి మించిన రీతిలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాశారు. యూటాలోని ఓరెమ్ మేయర్ డేవిడ్ యంగ్ ప్రకారం అనుమానిత నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు. కిర్క్ ప్రసంగిస్తున్న యూనివర్సిటీలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ అతను నిందితుడు కాదని దర్యాప్తునకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో చార్లీ కిర్క్ ది అమెరికన్ కమ్ బ్యాక్, ప్రూవ్ మీ రాంగ్ అనే నినాదాలతో కూడిన తెల్లని టెంట్ కింద కూర్చొని మైక్రోఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. కిర్క్ తన కుడి చేతిని పైకెత్తుతుండగా ఆయన మెడ ఎడమవైపు నుంచి పెద్ద మొత్తంలో రక్తం ధారగా వస్తున్నట్లు వీడియోలో కనిపించింది. షాక్కు గురైన ప్రేక్షకులు అరుపులతో అక్కడి నుంచి పరుగులందుకున్నారు. ఈ వీడియో యూటా వ్యాలీ యూనివర్సిటీ క్యాంపస్లోని సోరెన్స్ సెంటర్ ప్రాంగణంలో తీశారని మీడియా ధృవీకరించింది. షూటర్ ఎవరు అనేది ఇంకా తెలియకపోవటం సర్వత్రా ఆందోళనకరంగా మారింది. చార్లీ కిర్క్ ని ఎవరు చంపారు, షూటర్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. చార్లీ కిర్క్ తన సొంత లాభాపేక్ష లేని రాజకీయ సంస్థ నిర్వహించిన డిబేట్ లో మాట్లాడుతున్నారు. కాల్పులు జరగడానికి ముందు ఆయన ప్రేక్షకుల నుంచి గన్ వైలెన్స్, సామూహిక కాల్పుల, మాస్ షూటింగ్స్ గురించి ప్రశ్నలు తీసుకుంటున్నారు. ఒక ప్రేక్షకుడు గత 10 సంవత్సరాలలో ఎంతమంది ట్రాన్స్జెండర్ అమెరికన్లు సామూహిక కాల్పులకు పాల్పడ్డారో మీకు తెలుసా అని అడిగారు. దీనికి కిర్క్ చాలా ఎక్కువ మంది అని బదులిచ్చారు. ఆ తర్వాత ఆ వ్యక్తి గత 10 ఏళ్లలో అమెరికాలో ఎంతమంది సామూహిక కాల్పులకు పాల్పడ్డారో మీకు తెలుసా అని మళ్లీ అడిగాడు. గ్యాంగ్ హింసను లెక్కించాలా వద్దా అని కిర్క్ అడిగారు. ఆ వెంటనే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. ఈ కార్యక్రమం యూనివర్సిటీ క్యాంపస్ లో భిన్న అభిప్రాయాలకు దారితీసింది. కిర్క్ రాకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆన్లైన్లో దాదాపు 1000 మంది సంతకాలతో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం, ఫస్ట్ అమెండ్మెంట్ హక్కులకు మేము కట్టుబడి ఉన్నాం. స్వేచ్ఛా ప్రసంగం, మేధోపరమైన పరిశోధన, నిర్మాణాత్మక సంభాషణకు యూనివర్సిటీ కట్టుబడి ఉంటుంది అని గత వారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కాల్పుల ఘటన అమెరికాలో రాజకీయ హింస పెరగటానికి తాజా ఉదాహరణగా నిలిచింది. ఇటు కన్సర్వేటివ్, అటు డెమోక్రటిక్ వర్గాల నుంచి ఈ తరహా హింసాత్మక ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. గత జూన్లో మిన్నెసోటా రాష్ట్ర శాసనసభ్యురాలు, ఆమె భర్త వారింట్లోనే హత్యకు గురవటం, హమాస్ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొలరాడోలో ఒక పెరేడ్ పై పెట్రోల్ బాంబు దాడి, ఏప్రిల్లో పెన్సిల్వేనియా గవర్నర్ ఇంటికి నిప్పంటించడం వంటివి గతంలో జరిగాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైన గత సంవత్సరం ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన. ఈ కార్యక్రమంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ మాజీ కాంగ్రెస్ సభ్యుడు జేసన్ చాఫిట్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, ఒకే ఒక్క కాల్పుల శబ్దం వినిపించిందని, ఆ వెంటనే కిర్క్ వెనక్కి పడిపోవటం చూశానని తెలిపారు. దగ్గర నుంచి కాల్చారని అనిపించింది అని ఆయన చెబుతూ తీవ్రంగా కలత చెందినట్లు కనిపించారు. కార్యక్రమంలో స్వల్పంగానే పోలీస్ భద్రత ఉందని, కిర్క్కు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ అది సరిపోలేదని ఆయన అన్నారు. యూటా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటి. ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగవు అని చాపెట్ చెప్పారు.